ఈరోజు మీ అందరికీ తెలిసిన మొక్కే అయినా దాని గురించి నేను కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నమస్తే, నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్, మీ నీలిమ. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మొక్క గురించి వచ్చేసి దవనం అండి. దవనం మొరం చాలా డిఫరెంట్గా పెరుగుతుంది. కాకపోతే పాటింగ్ మిక్స్ రెండు ఒకేలా ఉంటుంది. చాలా మెత్తగా ఉండాలన్నమాట పాటింగ్ మిక్స్ వచ్చేసరికి. కాకపోతే నేను చెప్పాలనుకున్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి, ఆ మొక్క ఎలా పెరుగుతుంది, ఇంకా దాన్ని మనం ఎంత ఈజీగా పెంచుకోవచ్చు, ఇయర్స్ లాంగ్ మనం దానిని ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, చాలా ఈజీ అండ్ చాలా చిన్న టిప్స్ తోటి నేను మీకు దవనం మొక్క గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అది మన ఇంట్లో ఉంటే అదృష్టం అంట. నేను రీసెంట్గా కొంతమంది చెప్తే విన్నాను, అలాగే దాని గురించి కూడా చదివాను అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది కూడా లక్కీ ప్లాంటా అనిపించింది. సో నాకైతే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చదవడం వల్లనే తెలుసు. నేను ఎప్పటి నుంచో పెంచుతున్నాను, మేబీ లక్ ఉన్నదేమో. సో నెక్స్ట్ వచ్చేసి దవనం మొక్క సేమ్ చూపిస్తాను. కనిపిస్తుందా? ఇదంతా కూడా దవనమేనండి. బాగుంది కదా? కాకపోతే దీని సీడ్స్ తీయడం చాలా కష్టమండి. చూస్తున్నారా? చాలా చిన్నగా ఉన్నాయి. నేను మీకు దగ్గరగా చూపిస్తాను. చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. మనం గసగసాలు ఉంటాయి కదా, అలా ఉంది, కానీ షేప్ మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంది. వీటిని చూడండి, ఇవి కొత్తగా వస్తున్నాయి అన్నమాట. సో నేను మీకు దగ్గరగా చూపిస్తాను. వెయిట్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది ఇలా రాసుకున్నప్పుడు నా దగ్గర ఒక స్మెల్ వస్తుంది. అదే వేరే వాళ్ళు రాసుకున్నారనుకోండి, అది వేరే స్మెల్ వస్తుందంట. అంటే నా దగ్గర వచ్చిన స్మెల్ వేరేగా ఉంటుంది, వాళ్ళ దగ్గర వచ్చిన స్మెల్ వేరేగా ఉంటుంది. అంటే నేను చెప్తుంది జస్ట్ ఇలా రాసేస్తే కదా, దీని నుంచి తీసిన ఆయిల్ ఉంటుంది కదండి, దీని నుంచి కూడా ఆయిల్ తీస్తారు. దవనం ఆయిల్ అనమాట. ఆయిల్ న్యాచురల్గా వస్తుంది కదా, దాన్ని మనం బాడీ మీద రాసుకుంటప్పుడు మన బాడీ యొక్క న్యాచురల్ ఆయిల్, ఈ ఆయిల్ కలిసి ఒక డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది. అంటే ఎవరి దగ్గర వచ్చే బాడీ స్మెల్ని బట్టి ఇది కలిసి ఆ స్మెల్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇది వెరీ స్పెషల్గా ఉంది కదా. నిజమేనండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. అరోమా అనేది మేబీ వేరే వాళ్ళకి వేరేగా వస్తుందంట. అంటే ఆయిల్ తీసిన తర్వాత డిఫరెన్స్ తెలుస్తుందో, మరి ఇలా లీఫ్ డిఫరెంట్ తెలుస్తుందో చూడాలి. బట్ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ కదా, బాగుంది. ఇంకా దీన్ని ఎలా పెంచుకోవాలి ఏంటనేది, నా దగ్గర అయితే ఆల్మోస్ట్ చాలా దవనం మొక్కలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. సో లాస్ట్ టైం నేను వీటిని నారు తీసుకొచ్చి వేశాను. అప్పటి నుంచి కూడా ఇవి ఎంతో హెల్తీగా వస్తున్నాయి. చూడొచ్చు మీరు. ఇది సెకండ్, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. స్టార్ట్ అవుతుంది అని అంటే దీని నుంచే స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ దీని నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో మనం వీటిని ప్రొపగేట్ చేసుకోవడం అంటూ చాలా ఈజీ అండి. మనకి ఇది కొమ్మతో కూడా ప్రొపగేట్ అవుతుంది. చూస్తున్నారా? జస్ట్ దీన్ని ఇలాగా స్టెమ్ కట్ చేసి మనం కింద కాస్తంత ఇసుకగా ఉండాలి. సాయిల్ అనేది ఎప్పుడు కూడా దీనికి కొంచెం ఇసుక ఎక్కువగా ఉన్నట్లయితే లూజ్గా ఉండాలి ఇసుక, లేదంటే మెత్తటి మట్టి అన్నమాట. మనకి ఎప్పుడు కూడా మట్టి జల్లించింది దీనికి బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? సో వీటి యొక్క సీడ్స్ అనేవి ఇవేనండి. ఇవి చిన్నవి చూస్తున్నారు కదా. నేను ఆల్మోస్ట్ చాలా వరకు కలెక్ట్ చేసేసాను. ఇంకోండి, ఇవన్నీ కూడా సీడ్స్. ఓకే, దీని యొక్క సీడ్ ఫ్లవరింగ్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. కనిపిస్తున్నాయా? చాలా చిన్నగా ఉంటాయండి ఇవి సీడ్స్. మనకి ఫ్లవర్ ఇలా నలిపినప్పుడు మనకి సీడ్స్ అనేవి వస్తాయి. మనకి తెలుస్తుందండి, మనం నార్మల్గా సీడ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని బట్టి మనకి సీడ్ అనేది ఏంటనేది కనిపెట్టవచ్చు.
మీకు గుర్తుండడం కోసం అని చెప్పి నేను మీకు మళ్ళీ సీడ్ తీసి చూపిస్తున్నాను. బాగున్నాయి కదా, చిన్నగా ఉంటాయి. మేబీ గసగసాల కంటే చిన్నగా ఉన్నాయేమోనండి, అంత చాలా చిన్నగా ఉన్నాయి. వీటిని మనం కాస్తంత వాతావరణం చల్లబడిన తర్వాత మాత్రమే మనం వేసుకుంటే చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు కొంచెం సమ్మర్ కదండి, ఇప్పుడు వేసినా కానీ జర్మినేషన్ అంతా బాగా ఉండదు. కాబట్టి మనం కాస్తంత వాతావరణం చల్లబడిన తర్వాత వర్షాకాలం నుంచి కూడా మనం వేసేసుకోవచ్చు. మరి ఇంకా వీటిని ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మీకు సీడ్ కనుక వద్దు అని అనుకుంటే ఫ్లవర్స్ అన్ని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నప్పుడు మనకి ఈ యొక్క ప్లాంట్ అనేది బుషీగా వస్తుంది. ఇక్కడ మీరు గమనించి ఉంటారు చూడండి, మనం ఇవి కూడా కాస్తంత గట్టిగా అయిపోతున్నాయి. అంటే ఇక్కడ కూడా మనకి ఫ్లవర్ స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి, అంటే చిన్నగానే ఉంటుంది చెట్టు, కాకపోతే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే కొమ్మ చిన్నగానే ఉంటుంది, ఫ్లవర్ స్టార్ట్ అయిపోద్ది. ఎందుకనంటే ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా, సో దానివల్ల ఏంటంటే మనం ఎప్పటికప్పుడు దీనిని ప్రూనింగ్ చేసేసుకుంటూ ఉంటే కనుక ఇది చక్కగా బుషీగా ఉంటుంది. ఇలాగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇంకా తెలుసా, ఇది మనకి హెల్త్ పరంగా కూడా చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయండి. ఎలా అంటారా, దీన్ని మనం రెగ్యులర్గా టీ రూపంలో తీసుకున్నట్లయితే హైపర్ టెన్షన్ అలాగే హై బీపీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయంట. ఇంకా అలాగే మనకి చాలా మందికి ఆస్మా, ఉబ్బసం ఇలాంటివి ఉంటాయి కదండి, వాళ్ళు దీన్ని ఆవిరి పెట్టినట్టయితే ఈ ఆకుల్ని వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందంట. టెన్షన్స్ ఉన్న వాళ్ళకి దీని యొక్క స్మెల్ చాలా మంచిగా కంట్రోల్లో ఉంచుతుందంటండి. ఇంకా అలాగే స్కిన్ డిసీజెస్కి చాలా బాగా పనిచేస్తుందంట. మీరు ఎవరికైనా స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు దవనం ఆయిల్ తీసుకుని మనం స్కిన్ మీద రాసుకున్నట్లయితే చాలా మంచిగా పనిచేస్తుంది అని అంటారు. ట్రై చేయండి. ఇంకా హెల్త్కి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. డిప్రెషన్స్కి, ఇంకా కడుపులోకి తీసుకున్నట్లయితే అలర్జీలు, కొంతమందికి సరిగ్గా డైజెషన్ అవ్వదు, ఇలాంటి వాళ్ళన్నిటికీ కూడా మనకి ఈ దవనం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందంట. ఇంకా ఇలాగా కింద నుంచి కూడా మనకి చిన్న ప్లాంట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయండి. అవి మనకి రూట్స్ తోటే వచ్చేస్తాయి. మీరు చూడొచ్చు, కింద నుంచి కూడా మనకి బేబీ ప్లాంట్స్ అనేవి సీడ్ పడి కొన్ని, అలాగే కింద నుంచి రూట్ నుంచి కొన్ని మనకి ఇలాగా ప్లాంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా వీటికి సన్ విషయానికి వస్తే మన ఒక 2 to 3 hours కంపల్సరీగా ఫుల్ సన్ ఉండాలండి. మార్నింగ్ సన్ అయితే ఇంకా బాగుంటుంది, మార్నింగ్ సన్లైట్ చాలా బాగుంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అంటే కొంచెం ఎక్కువగా వేడి ఎక్కువ ఉంటుంది కదా, సో వాటిని అవాయిడ్ చేసి 12 వరకు ఎండ ఉంటే సరిపోతుందండి. కాకపోతే సమ్మర్ కదా, ఇంకొంచెం ఒక 10 వరకు ఉంటే మార్నింగ్ నుంచి సరిపోతుంది. ఇంక వీటిని సేవ్ చేయడం కోసం చాలామంది నీడలో పెట్టేస్తారు. సో అస్సలు అలాగా నీడలో పెట్టొద్దండి, వీటికి ఎండ ఉండాలి. కాకపోతే మరి హార్డీగా కాకుండా కొంచెం ఎండ పడుతున్నట్టు అలా ఉంటే సరిపోతుంది. ఇంకా మట్టి విషయానికి వస్తే నేనైతే మీరు చూడొచ్చు, ఇంత మట్టి చూడండి, మరీ అంత ఇసుక కాదు, మట్టి కాదు, బంకమట్టి కాదు అన్నట్టుంటుంది సాయిల్. మరీ అంత టైట్గా కాదు, అలాగా యూనివర్సల్ సాయిల్ మిక్స్ అండి. నా ఛానల్లో సాయిల్ మిక్స్ కూడా ఉంటుంది. మీకు దీనికి సపరేట్గా సాయిల్ మిక్స్ కావాలంటే ఎవరైనా అడిగితే కనుక నేను వాళ్ళకి కామెంట్ చేస్తాను. ఇంకా దేని గురించి చూస్తున్నారా, చాలా చక్కగా మనకి దవనం అనేది ఇంట్లో మంచి ఈ స్మెల్కి, అరోమాకి చక్కటి పురుగులు అవి రాకుండా ఉంటాయంటండి. అంటే మనం ఏదైనా గులాబీ మొక్కలకి అలాంటి మొక్కల మధ్యలో పెంచుకున్నట్టయితే కొన్ని ఇన్సెక్ట్స్ అనేవి కూడా దీని ద్వారా రావంట. దీనికి ఎలాంటి మట్టి సూట్ అవుతుంది అని అంటే నార్మల్గా అన్ని మట్టి బాగానే సూట్ అవుతాయండి. కాకపోతే వాటరింగ్ అనేది ఎప్పుడు కొంచెం తడిపొడిగా ఉంటేనే మంచిది, మరి ఓవర్ వాటరింగ్ అనేది మంచిది కాదు. ఇంకా వీటి పెస్ట్ విషయానికి వస్తే
చాలా పెస్ట్ అనేది చాలా తక్కువ అండి. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నేను ఇప్పటి వరకు అయితే ఎలాంటి పెస్ట్ చూడలేదు. కొంచెం లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా పేనుబంక చూశాను అంతే. అంతకన్నా నేను అప్పటి నుంచి నేను ఎలాంటి పెస్ట్ అయితే నేను దీన్ని చూడలేదు. ఇన్ కేస్ పెస్ట్ ఏదైనా ఉన్నట్లయితే నీమ్ ఆయిల్ కొట్టుకుంటే సరిపోతుంది. అందుకన్నా దీని యొక్క ఎరుమకి అంత తొందరగా పెస్ట్ అనేది రాదు, పక్కన వాటికి కూడా రానివ్వదు. ఓకేనా. ఇంకా దీని ఫెర్టిలైజర్స్ విషయానికి వస్తే మనం నార్మల్గా అన్ని మొక్కలకి ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తామో అలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుందండి. ఇంకా కాస్తంత నేను ఇచ్చేది ఏంటి అని అంటే వర్మి కంపోస్ట్ ఇస్తాను 15 daysకి ఒకసారి. ఇంకా అలాగే మీకు తెలుసు కదా కార్బన్ బూస్టర్ ఇస్తాను రెగ్యులర్గా. అంటే ఒక వారం ఇది ఇస్తే ఒక వారం ఇంకొకటి అలా ఇస్తూ ఉంటానండి. మొక్కలు ఎలా ఉన్నాయో నేను చూసుకుని ఇస్తూ ఉంటాను. దీనికి ఏం తక్కువ అయింది అంటే మనం ఇస్తున్నాయి అబ్జర్వ్ చేసుకుంటున్నాయా లేవా అది ఫస్ట్ మనం గమనించుకోవాలి. గమనించుకున్న తర్వాత అవి బాగానే పనిచేస్తుంది అని అంటే ఓకే, లేదు ఇది సరిగ్గా తీసుకోవట్లేదు అని అంటే ఏదో తక్కువైంది అని చెప్పి మనం ఏం తక్కువైందో అబ్జర్వ్ చేసుకుని నేర్చుకోవాలి. కాకపోతే మనకు దవనానికి అంత అవసరం లేదండి. జస్ట్ వాటరింగ్ ఇచ్చేసినా కూడా ఇది మంచిగా బతికేస్తుంది. కాకపోతే వాటరింగే మనం సరిగ్గా చూసుకోవాలి. ఓవర్ వాటరింగ్ అయితే చచ్చిపోతుంది. కాబట్టి వాటర్ నిలిచి ఉండే మట్టిని మాత్రం సూట్ చేసుకోవద్దు. ఓకేనా. నా వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఫర్దర్గా వచ్చిన వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అని అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా అండి. I wish you very happy gardening. Thank you for watching.